హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్కారం. మొన్న చెప్పాను కదా, ఒక వీడియో థర్డ్ వీడియో ఇది థర్డ్ వన్ది. అమ్మవారిని చూడండి. ఒక్కసారి మా అమ్మవారిని దర్శనం చేసుకోండి. కళ్ళారా దర్శనం చేసుకోవాలని అందరినీ మనసారా కోరుకుంటున్నాను. చూడండి అమ్మవారు. నేను యాక్చువల్గా ఈ వీడియో పోస్టింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ పోస్టింగ్ చేసే అంత టైం లేకుండే. నాకు ఎడిటింగ్ చేయడానికినే టైం పట్టింది. అన్నీ కొన్ని 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 తీసి ఇప్పుడైతే మొత్తం టోటల్ సెట్ చేసిన. అంటే ఇంతకుముందు పెట్టినవి కాక ఇప్పుడు కొత్తగా అప్డేట్గా పెట్టాను. మా అమ్మవారిని చూడండి. తొట్టెల ఎలా కట్టారో, ఎలా బాగుందో. అమ్మవారి పాదాల దగ్గర నుండి అరటిపండు అయినా కానీ, ఏ ఫలమైనా తీసుకున్నా కానీ అది మన జన్మం ధన్యం చేసుకున్నట్టే. ఇక్కడ మాత్రం రియల్గా ఉంది. 100% అమ్మవారు అయితే 100%గా ఉంది ఇక్కడ. నేనైతే ఫుల్ నమ్ముతున్నాను. అమ్మ అయితే చాలా కోరికలు తీర్చే మా తల్లి. చాలా నేనైతే ఫుల్ నమ్ముతున్నాను. అందుకే కదా భక్తులు ఇంతమంది వస్తున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా మా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఎంత ముచ్చటగా అనిపిస్తుందంటే అనిపిస్తుంది. ఇక్కడ సైడ్ కూడా బాగుంటుంది. కింద ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఇటు సైడు. అమ్మ సైడు ఇక్కడ చిన్న టెంపుల్లో ఆ అమ్మ కూడా చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఎంత చూసిన కొద్దికి చూడాలనిపిస్తుంది. ముడుపులు అయితే ఎలా కడుతున్నారో చూడండి. ఎంత ముచ్చటగా ఉంది తెలుసా. గంటలతోటి ఎంత మంచిగా ఉందో. మర్రి చెట్టుకు అయితే చాలా మంది అయితే పసుపు కుంకుమ బాగా రాస్తున్నారు. అమ్మని దర్శనం చేసుకున్నట్టే ఉంది. ఒక్కసారి చూడండి. నేను చెప్పుడు కన్నా మీరు ఒక్కసారి వెళ్ళి అమ్మని దర్శనం చేసుకోవాలని అందరినీ మనసారాగా అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే మీరు వెళ్ళి అందరూ దర్శనం చేసుకోండి. మీరు అయినా కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళైనా కానీ ఎంతో పుణ్యం చేసుకుంటే ఈ వీడియో అనేది వాళ్ళకి రీచ్ అవుతుందంట. నిజంగా అమ్మని తలుచుకోవాలంటే ఇప్పుడు కొంతమంది అంటారు కదండి, అమ్మని తలుచుకోవాలి, అమ్మని చూడాలని. అమ్మని చూడడానికి వెళ్ళినప్పుడు మనకు ఒక అమ్మ దగ్గర నుండి కుంకుమ పసుపు వస్తుంది, 2 గాజులు వస్తాయి, ఒక ఒక ఫలం అనేది వస్తుంది. మనకి ఒక ఫలం వస్తుంది, కుంకుమ గాజులు వస్తాయి, ఇంకా ఒక నిమ్మ పండు వస్తుందండి. నిజంగా అమ్మ పాదాల అమ్మ మెళ్ళ వేసిన నిమ్మకాయలు మనకి చేయికి ఇస్తారు. 100%గా ఇస్తారు. ఇవి ఇయ్యనికి వాళ్ళు మన దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా అడగరండి. నిజంగా చెప్తున్నాను. 100%గా మన దగ్గర అయితే వాళ్ళు ఒక్క రూపాయి కూడా అడగడు. అమ్మ వాడిన వస్తువులు మనకిస్తారు. నిజంగా ఇస్తారు. అమ్మకైతే ఏ గాజులు ఎక్కిస్తారో గాజులు మనకిస్తారు. వేసుకోవాలి. ప్రతి ఒక్క ఆడపిల్లకి గాజులు దక్కాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. స్వామిలు అయినా కానీ ఎంత మంచి వాళ్ళంటే ఎవరినైనా కానీ చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అమ్మని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నాకెందుకేమో నాకు ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పటి నుండి నాకు కొంచెం మంచి అనేది జరిగింది. చాలా మనుషులు ఇట్లా దీపారాధన కూడా బాగా చేస్తున్నారు అమ్మకి. నేనైతే నా మనసులో ఉన్నది ఒక కోరిక అమ్మతోటి చెప్పాను. ఇక కోరిక అయితే అమ్మ నీ దగ్గరకు వస్తానని మొక్కుకున్నాను. అమ్మ ఉందని నేనైతే నమ్మాను. ఫస్ట్ నేను నమ్మలేదు వెళ్ళేటప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నమ్మాను. చూస్తుంటే నాకే చాలా ముచ్చటేసింది. చాలా బాగుంది. అమ్మ దగ్గర ఉన్నంతసేపు చాలా మనసంతా ఫ్రీగా అనిపించింది. మనసంతా జర హాయిగా అనిపించింది. కానీ అమ్మని చూస్తూ అని అనిపించింది. కానీ జనాలు కూడా కొంతమంది ఇప్పుడు మనము ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళినాం అనుకో, కొంతమంది రఫ్గా మాట్లాడతారు. కానీ ఇక్కడ అనేది ఏది లేదు. ఏదైనా బొట్టుకైనా కానీ గాజులకైనా కానీ కొంతమంది వేరే టెంపుల్స్లలో పోతే పైసలు అడుగుతారు. కానీ ఈ టెంపుల్లో మాత్రం ఎవరు అలా అడగలేరు. నాకైతే చాలా మంచిగా ఇచ్చింది. అమ్మ దగ్గర నుండి అయితే నాకు గాజులు వచ్చాయి, నిమ్మకాయ వచ్చింది, పువ్వు వచ్చింది, నాకు పూల దండ కూడా వచ్చింది. నేను తీసుకున్నాను. అక్కడ కూర్చున్న పూజారిని అడిగాను, మాకు ఇయ్యరా ప్లీజ్ అని అడిగితే అమ్మవారు మెల్ల దండ మాకు ఇచ్చారు. మాకేం డబ్బులకి ఏమి ఇవ్వలేడు. ఈ అంటే మంచిగా అడిగాం కాబట్టి ఇక అందరికీ ఇస్తున్నారు. మేము కూడా అడిగాను కాబట్టి మాకు ఇచ్చారు.
అందుకని ఇక నేనేం చేశానంటే ఇక మా ఇంట్లో ఎలాగో ఇద్దరు బుడ్డ పిల్లలు ఉన్నారు కదా, ఆ బుడ్డ పిల్లలకి ఇచ్చాను. వాళ్ళ మెళ్ళేసాను. ఎందుకంటే చిన్న పిల్లలకి వేస్తే చాలా వాళ్ళ మెళ్ళకెళ్ళి నా మెళ్ళ వేసుకున్నాను. అమ్మ తల్లి నువ్వు నాకంతా మంచి జరగాలని మనసారా అమ్మని ఒక్కసారి కన్వి ఇందులాగా చాలా దర్శనం అయితే చేసుకున్నాను. మనసులో అయితే అనుకున్నది కావాలి అమ్మ అని మొక్కుకున్నాను. ఇది థర్డ్ వీడియో. ఇంకా వీడియోస్ అయితే లేవు, అయిపోయినాయి. లాస్ట్ వీడియో. మీరు కూడా ఒక్కసారి అమ్మని దర్శనం చేసుకోండి. ఒక్కసారి వెళ్ళి వీలైతే దర్శనం చేసుకోండి. నేను మీకోసం కష్టపడి వీడియో తెచ్చినందుకు నాకు ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. మా అమ్మ కోసం ఒక్క లైక్.